నిజమే ఆనాడు తుపాకీ రాజ్యాధికారం అని చెప్పేసి అనుకోకపోవచ్చు ప్రారంభంలో, కానీ చివరికి ఆనాడు రాజ్యం కావచ్చు, రాజ్యానికి అండగా ఉన్నటువంటి భూస్వాములు పెట్టుబడిదారులకు నిలువరించాలంటే తుపాకీ జేయం అనుకున్నారు. తుపాకీ పట్టుకోకపోతే వాళ్ళని తట్టుకోలేమనుకుని తుపాకీ పట్టుకున్నారు. మరి అటువంటి తుపాకీ పట్టుకొని ప్రాణం పోయినా పర్వాలేదు పేద ప్రజల కోసం కొట్లాడతాం అనుకున్న వాళ్ళు ఇవాళ కొద్దిగా లైన్ మార్చుకొని డెఫినెట్గా వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో ఇటువైపు వచ్చి పేదల పక్షాన కొట్లాడితే బాగుంటుందని నాకు చాలా కాలంగా మనసులో ఉన్నటువంటిది. సరే, ఈ మధ్య ఒక్కొక్కరి ప్రాణాలు పోతుంటే బాధ ఉన్నా కానీ ఆపరేషన్ ఖగార్ అనేది దుర్మార్గం. ఖండిస్తారు, దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. మనుషులను చంపేసి కార్పొరేట్ సంస్థలకు దండకారణ్యాన్ని అప్పజెప్పాలనేటువంటిది ఎంత దుర్మార్గం. సంపదని, ఈ సంపద ఎన్నడైనా భూమిలో ఉన్న సంపద ప్రజలకు ఉపయోగపడాలి క్రాంతి, నేను దానికి అభ్యంతరం ఎన్నడూ చెప్పను. కానీ మనిషిని చంపి ఆ సంపద క్యాపిటలిస్టులకు బూర్జువాలకు ఉపయోగపడాలని కోరుకుంటేనే తప్పు అంటున్నాను నేను. అది ప్రజలకు ఉపయోగపడితే తప్పేం లేదు. కలప ఉంటుంది, వంట చెరుకు ఉంటుంది, అది ప్రజలకు ఉపయోగపడితే తీసుకొని పోతారు. ఇంకోటి ఉంటుంది, సున్నపురాయి ఉంటుంది, ఇంకో రకంగా ఉంటారు. కానీ నువ్వు అసలు కార్పొరేట్లకు లాభం అవుతుందని చెప్పేసి ఆపరేషన్ ఖగార్ పేరుతో తుపాకీ పట్టుకుని వీళ్ళని చంపి, తుపాకీ అండగా నిలబడ్డని సామాన్యులను చంపి దండకారణ్యాన్ని ఖాళీ చేసి ఇవాళ జనారణ్యంగా మార్చాలని ప్రయత్నం చేసి చివరికి వాళ్ళ ప్రాణాలు తీసి వాళ్ళ శవాల మీద ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించాలనే ప్రయత్నం కొంతమంది క్యాపిటలిస్టులు చేస్తే దానికి ప్రభుత్వాలు అండగా ఉంటే డెఫినెట్గా అభ్యంతరకరం, వ్యతిరేకిస్తారు. డెఫినెట్గా ఆపరేషన్ ఖగార్ని వ్యక్తిగతంగా నేను వ్యతిరేకిస్తున్నాను. వీళ్ళను కూడా మారుతున్నటువంటి పరిస్థితులలో తమ పందాన్ని మార్చుకొని ప్రజల కోసం పోరాటే పందం ఉంది ఈ దేశంలో. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక హక్కులు కల్పించినాడు. ముఖ్యంగా మనకు గొప్ప హక్కు ఏంటంటే వాక్ స్వాతంత్ర హక్కు ఉంది. అద్భుతంగా విషయాలు చెప్పగలుగుతాం, మనం అద్భుతంగా సమాజాన్ని తీసుకురాగలుగుతాం, చైతన్యం చేయగలుగుతాం, తీసుకొచ్చి తిరుగుబాటుకు సిద్ధం చేయొచ్చు. ప్రభుత్వాలు చేసే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నది దుర్మార్గంగా, ప్రభుత్వం ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ప్రభుత్వానికి వస్తే ఇటువంటి వాళ్ళు వచ్చి ప్రజలకు అండగా నిలబడి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తప్పేం కాదు. తుపాకీ పట్టుకున్నప్పుడే తప్పు అవుతుంది, ఎందుకంటే అది రాజ్యాంగబద్ధమైంది కాదు కాబట్టి వాళ్ళు లైన్ మార్చుకొని ఇప్పటికైనా ప్రజా జీవితంలోకి వస్తే డెఫినెట్గా అందరం వెల్కమ్ చేయాలి. రైట్. అంటే మీకు కొంత అవగాహన ఉన్నది, కొంత దాంట్లో టచ్ ఉంది కాబట్టి అడుగుతున్నా. నిజంగా కులం అనేటటువంటి రోల్ ప్లే చేస్తుంటుందా? అసలే చేయదు క్రాంతి, అసలే చేయదు. ఉండదా? కులమే నిజమైతే అంటే ఎక్స్ట్రీమ్గా పనిచేసేటువంటి ఆర్గనైజేషన్స్, అది ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ, అతని ప్రాణమే పోవడానికి సిద్ధమయ్యి ఆర్గనైజేషన్లకు పోతే ఇంకా కులం అనే గోడ ఎక్కడిది? రైట్. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే, నేను ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినప్పుడు తను చెప్పిండు, ఆల్రెడీ మావో తను హిడ్మాన్ ఏమో చంపిరు, అగ్రకులాలకు చెందినటువంటి వ్యక్తులనేమో లొంగ తీసుకున్నారు. అంటే ఈ మధ్య 1-2 సంఘటనలు జరిగినాయి. 1-2 చాలా సంఘటనలు జరిగినాయి. నిజానికి 1-2 ఇంకా చాలా జరిగినాయి. దాని నుంచి అదే ప్రాతిపదికగా, అదే ఉదాహరణగా తీసుకుంటున్నారు. నిజానికి బేసిక్ అక్కడ అసలు అది కాదు కదా, దాన్ని ప్రామాణికంగా తీసుకోవడానికి. మనం చూసిన ఒక అమ్మాయిని, దళిత అమ్మాయిని ఏమేమో చంపేసిండ్రు, అందరినీ అగ్రకులాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అదే ఆరోపణలు ఉన్నాయని వదిలిపెట్టిందనే ఆరోపణ కూడా ఉంది. నేనేమంటాను, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవచ్చు. ఒక సందర్భం చెప్తాను నేను. మా ప్రాంతంలో ఒక బీజేపీ నాయకుడిని చంపేసిండ్రు, మా మునుగోడు ప్రాంతంలో. ఆనాడికి కొంత దళాలు ఇవన్నీ కూడా మా ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి. ఆ వచ్చినటువంటి దళము 8 మందో 10 మందితో వచ్చింది దళం ఆ ఊరికి. నేనేం అక్కడ ప్రత్యక్షంగా లేను, అక్కడ చెప్పినటువంటి వాళ్ళ వివరాలు తీసుకొని కోడ్ చేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, వచ్చినటువంటి ఆయన శత్రువు కాదు, వాస్తవానికి బీజేపీ నాయకుడు మాత్రమే. వచ్చిన ఆయన ఒక ఊర్లో పడుకొని ఉన్నాడు, ఆయన రాత్రి అక్కడ బస చేస్తున్నాడు. దళం అక్కడి నుంచి వెళ్ళిపోతున్నది. 2 గ్రామాల జరిగింది చూడండి, ఎంత విచిత్రంగా, చాలా మంచి గుర్తు చేశారు. ఒకటేమో ఇప్పుడు పాక హనుమంతు చనిపోయారు కదా, ఆయన ఊరు పక్కనే తేరెడిపల్లి అనే గ్రామంలో ఒకటి జరిగింది. మరొకటేమో మా సొంత మండలం లచ్చమ్మగూడెంలో ఇంకోటి జరిగింది. ఇటువంటి సంఘటనలే. ఒకరేమో బీజేపీ నాయకుడు, ఇంకో ఆయన ప్రజాపంత నాయకుడు. చూడండి, ఆయనని కూడా తుపాకీ పట్టుకొని పోయినటువంటి వాళ్ళు. అయితే ఈ 2 సంఘటనలు ఎంత గమ్మత్తుగా జరిగినాయంటే, గమ్మత్తనను బాధాకరంగా జరిగినాయంటే, బీజేపీ నాయకుడు అక్కడ పడుకుండని చెప్పేసి దళం వచ్చింది, ఆయనను చంపేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి దళ సభ్యులు మిగతా వాళ్ళందరూ కూడా ఈయన మన టార్గెట్ కాదు కదా అని చెప్పేసి అంటే, అందులో
చంపాలని నిర్ణయించుకున్నటువంటి ఒక లేడీ అన్నటువంటి మాట ఏంటంటే, నా హస్బెండ్ కూడా ఇంట్లోనే చనిపోయింది కదా, ఆయన రాజ్యానికి ఏమైనా తప్పు చేసిండా, ఆయన చనిపోయింది కదా, రాజ్యాంగ అనుకూలంగా ఉన్నటువంటి ఎవరైనా పర్లేదు మన శత్రువులు అని చంపేసారు.